ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, కృపామయుడ, లోకరక్షక యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటును కాచి మా అందరినీ కూడా ఈ మండలకాల ధ్యానంలో 25వ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు నాయన. రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి ప్రభా. ఈ దినాన్ని మీ పక్షాన్ని నిలవనై ఉన్న మీ ప్రియబిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ మహిమార్థమై మాట్లాడగలందులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరే అల్లర్లకు మైక్ శబ్దం ద్వారా బిడ్డలకు దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకు వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 454వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ సాయంకాల ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 454. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును
దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 25వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు కెఏ నవ్య గారు చదివి వినిపిస్తారు. స్వార్థ పాఠ్య భాగం లోకా స్వార్థ 9వ అధ్యాయం 10 నుండి 17 వచనాల వరకు వి రాజవర్ధని దేవి గారి చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం నవ్య. లెంట్లోని 25వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలో దేవుని వాక్యము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి ప్రారంభం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. రాజవర్ధని దేవి గారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రమల కాల ధ్యానముల గురించి 25వ దినముకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము లోకాసు వార్త 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. లోకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనం నుంచి ఇలాగ రాయబడి ఉన్నది. అపోస్తులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియచేయగా, ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సాయిదాని ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపక ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచూ స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రొద్దుకుంగను ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రాములకు పల్లెలకు వెళ్ళి బస చూచుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జనసమూహములను పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములు కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగే చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విధించి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలెత్తిరి. ఏర్పాటు చేయబడిన వాక్యం ఎంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 25 దినము కొరకు
మనకి వాక్యాన్ని అందించడానికి మరి ప్రియ తల్లి గారు శ్రీమతి నామ మారతమ్మ గారు మనకి దైవాదరణ అనే అంశం ద్వారా ఈరోజు దైవ సందేశాన్ని అందించడం గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 203వ కీర్తన 2వ చరణం 4వ చరణంతో వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. 203వ కీర్తన 2వ చరణం అనంతరం 4వ చరణం. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించున్నానండి. అదేవిధముగా మన సంఘ గురువర్యులైనటువంటి దేవదాసయ్య గారికి, అలాగే నానిబాబు గారికి, కిరణపాలు గారికి కూడా నా నిండైన వందనాలు చెల్లిస్తున్నానండి. అంతేకాకుండా చేరి వచ్చినటువంటి సంఘం అంతటికి కూడా నా కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నానండి. కొంతసేపు వాక్యాన్ని ధ్యానించుకుందామండి. వాక్యాన్ని ధ్యానించుకోబోయే అలాగే మన చైర్మన్ గారు అయినటువంటి అశోక్ గారికి కానీ, అలాగే ట్రెజరర్ గారికి, పిసిసి వారికి, ఎల్సిసి వారికి అందరికి కూడా నా నిండైన వందనాలు చెప్తున్నానండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. మా మిక్కిలుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయోగ్యురాలను ప్రభా, ఎన్నిక లేని నన్ను నాయన మీరు నిలువబెట్టుకుని తండ్రి, కొంతసేపు అయినా మీ సన్నిధిలో సమయాన్ని గడపటానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నాయన చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా నాయన వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసులను అనుగ్రహించండి. చెప్పబోవునా కూడా తండ్రి, నీ ఆత్మీయ సహాయాన్ని నడిపింపమని కూడా మీ పాదాల దగ్గర అడుగుతున్నాను తండ్రి. మేము చెప్పినటువంటి వాక్యము తండ్రి మా నోటి మాటలైతే మాకు కాదు కానీ నా ప్రభా, జనానికి అర్థం కాదు కానీ నా ప్రభా, నీ మాటల ద్వారా నాయన బిడ్డలను ఆదరించగలగటానికి, వారి హృదయాలకి నాయన కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించగలిగే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వినయముగా అడిగి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. అండి, ఈరోజు చదవబడినటువంటి వాక్యము మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యాలే. 1 రాజులు 1 గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదివారు. అదేవిధంగా లోకాసు వార్త 9వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల వరకు కూడా నాయన ఈ వాక్యాలన్నీ కూడా మనకి సుపరిచితమైనటువంటి వాక్యాలేనండి. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ఏదనగా దైవ ఆదరణ. దైవ ఆదరణ. దైవం అంటే ఎవరండి? దేవుడు కదా. దైవం అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే అసలు ఎవరు కదా, అందరికీ తెలుసు. దేవుడు అంటే ఎవరండి? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుందండి. ఏమన్నా ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు అంట. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టించాడు. మరి సృష్టించినటువంటి సృష్టిని నడపాల్సిన పని లేదా? ఎందుకంటే మరి సృష్టిని నడపలేదనుకోండి మన పరిస్థితి ఏంటి?
మనం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు రేపు మనం కలుసుకుందాం లేదా రేపు మనం మాట్లాడుకుందాం అనుకుంటాం కదా. మరి రేపు అనేది రావాలంటే ఈ సృష్టిని నడిపించేవాళ్ళు ఒకటి కావాలి. మరి ఈ సృష్టిని నడిపించాలని ఇది ఏనే మాట ఎక్కడ ఉందంటే ఏబు గారు రాసినటువంటి గ్రంథంలో 37వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుందండి. ఏమని? ఏబు గ్రంథము 37:12 ఆయన వలన నడిపింపబడినదై. అంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? ఈ భూమిని సృష్టించటమే కాకుండా దాన్ని నడిపించేవాడుగా ఉంటున్నాడండి. మరి నడిపించకపోతే మరి మనకి ఏ పనులు కూడా జరగవు, తెల్లవారదు పొద్దుగోకదు. ఇవన్నీ జరగాలంటే సృష్టి అంతా కూడా దాని యొక్క పని చేయాలండి. మనం అనుకోవచ్చు రేపు ఈ భూమి ఎంత తిరుగుతుందంటే మనకు తెలుసండి. ఈ భూమి మనకు ఒక దినం రావాలంటే ఎన్ని గంటలు పడుతుందండి? 24 గంటలు పడుతుంది కదా. మరి 24 గంటలు మనకు జరగాలంటే ఏంటి పరిస్థితి? ఎవరు నడుపుతున్నారు ఈ సృష్టిని అంతా కదా? ఒక శక్తిమంతుడు ఉన్నాడు మనకి. ఆయనే మన తండ్రి అయినటువంటి దేవుడు అన్నమాట. ఆయన నడిపిస్తున్నాడు కనుకనే ఈ భూమి సుమారుగా ఒక గంటకు వచ్చేసి 11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుందంటండి. ఈ భూమి ఎంత తిరుగుతున్నా కూడా మనకేమన్నా కదులుతున్నట్టు తెలుస్తుందండి? తెలియదు. ఎందుకంటే మన సృష్టికర్త ఆయన శక్తిమంతుడు. ఆయన ఏది చేసినా కూడా క్రమముగా చేస్తాడు, సరిగ్గా చేస్తాడు. కాబట్టి మనకి ఎటువంటి అపాయం ఉండదు. అదే ఏ భూకంపమో 2 నిమిషాలు వస్తే చాలు, పేకమోయాడల్లా అన్ని భవనాలన్నీ కూడా కూలిపోయేవిగా ఉంటాయండి. కాబట్టి దేవుడు మనకి ఎవరండి? సృష్టికర్త అయినటువంటి దేవుడు. అంతేకాదు సృష్టినే కాదండి, మనల్ని కూడా ఆయన సృష్టించినటువంటి దేవుడు. ఆయన ఎవరు? మనకి కన్న తండ్రి. ఈ లోకపు కన్న తండ్రులు ఉండొచ్చు శరీర సంబంధమైన, కానీ ఆత్మ సంబంధమైన తండ్రి ఎవరై అంటే మనకి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. అదే మలాకి గారు కూడా చెప్తారు, మన తండ్రి ఎవరంటే సృష్టికర్త అయినటువంటి యెహోవా. ఆయనే మనందరికీ కూడా తండ్రి అని చెప్తాడండి. ఆయన సృష్టి కాకుండా ఎవరిని సృష్టించాడండి? మనుషులను కూడా సృష్టించాడండి. అదేవిధంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టిని నిర్మించటం మనం ఇంగ్లీష్లో ఏమంటాము? గాడ్ అంటాం కదండి. గాడ్ అంటే అర్థం ఇవన్నీ 3 ఒక్క పదంలో వచ్చేస్తుంది అనమాట. ఆయన సృష్టించటము, ఆయన నడిపించటము అన్నది కూడా. గాడ్ అంటే జనరేటర్ అని, ఓ అంటే ఆపరేటర్ అని, డి అంటే డిస్ట్రాయర్ అని. దేవునికి ఎన్ని శక్తులు ఉన్నాయండి? ఈ సృష్టిని చేసే శక్తి ఉంది, అంతేకాకుండా ఈ సృష్టిని నడిపించేటటువంటి శక్తి కూడా ఉంది, అంతేకాకుండా ఈ సృష్టిని నాశనం చేసేటువంటి శక్తి కూడా దేవుడికి ఉందండి. సృష్టిని ఎందుకు నాశనం చేస్తారంటారా? దేవుడు ఆయన మాట విననప్పుడు మనకు తెలుసు. సదమ గొమొర్రా పట్టణాలు ఎట్లా నాశనం చేశారు కదండి. ఇవన్నీ నోవా కాలువలు జలప్రళయం వచ్చినప్పుడు ఎట్లా నాశనం చేశాడు, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి మన సృష్టికర్తగా ఎన్ని శక్తులు ఉన్నాయంటే ఈ సృష్టిని సృష్టించే శక్తి ఉంది, దాన్ని నడిపించే శక్తి ఉంది, అవసరమైతే దాన్ని నాశనం చేసేటువంటి శక్తి కూడా ఉందండి. అదే మన దేవుడికి ఉన్నటువంటి గొప్ప శక్తి అన్నమాట. అదే అందుకే యెషయా గ్రంథంలో చెప్పింది, ఆకాశంలో సృష్టికర్త అయిన యెహోవాయే మనకి దేవుడు అండి. ఆయన మన సృష్టికర్త. ఆయన సృష్టినే కాకుండా మనల్ని కూడా సృష్టించినట్టుగా ఉంటుందండి. ఆయన ఇంకా ఎలాంటి వాడంటే ఆయన మత్తయి సువార్త 5:45 ఉంటుంది కదండి. ఆయన మన మంచివారిని చెడ్డవారిని కూడా ప్రేమించేటటువంటి వాడు అన్నమాట. చెడ్డవారి మీద మంచివారి మీద కూడా తన యొక్క సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షాన్ని కురిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మంచిగా ఉంటే దేవుడు అందరిని ప్రేమించేటటువంటి దేవుడు. దేవుడు లోకాన్ని, మనకు తెలుసు, లోకాన్ని ఎంతో ప్రేమించాడని మనమే చెప్పి. ఎంత ప్రేమించాడండి? ఎంతో అంటే తన కుమారుని మన కొరకు ఇవ్వటానికి కూడా వెనుకాడనటువంటి ప్రేమ అన్నమాట. అలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా కూడా మనకు కనపడుతుంది. తర్వాత దైవం తెలుసుకున్న తర్వాత ఆదరణ అండి. ఆదరణ అంటే ఏంటండి? ఆదరణ అంటే మనందరికీ తెలుసు. ఆదరణ అంటే బలపరచటం అని, ఓదార్చటం అని. ఒకరిని ఆదరించాలంటే ఎలా ఆదరించాలి, అలాంటి దుఃఖంలో ఉండవాళ్ళని ఎలా ఆదరించాలి, తర్వాత ఎలా ప్రోత్సహించాలి, బలహీనత ఉన్నప్పుడు ఎలా వాళ్ళని బలపరచాలన్నది ఆదరణకి ఇవన్నీ కూడా అర్థాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆదరణ అనేది ఈ మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ ఆదరణ గురించి ఏం చెప్తున్నాడంటే, ఎవరిని ఆదరించాలంటే మనం దుఃఖంలో ఉండవాళ్ళని ఆదరించాలి, బలహీనతలో ఉండవాళ్ళని బలపరచాలండి. ఇంకాను ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఆదరించున్నాను కనుక అన్ని మన దేవుడు చేసే
కార్యాలండి అన్నీ ఇన్ని కావు. ఆయన చేసేటటువంటి కార్యాలు లెక్క లేనటువంటి కార్యాలు. ఆయన మన పట్ల ఆదరించి చూపించేటటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా అండి ఆయన యెషయా గారు ఆయన ఎట్లా ఆదరించాలంటే వాళ్ళందరిని ఆదరించాలి. మరి ఎందుకు ఆదరించాలంటే అది ఒక మనకు ఆజ్ఞగా చెప్పబడిందండి. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే ఆయన, మీరు ఓదార్చండి, బలపరచండి, ధైర్యపరచండి, దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలుగజేయండి, బలహీనులకు ఓటమియండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి అని చెప్పినట్లుగా ఆ మాటల్లో మనకి కొంతవరకు ఆదరణ ఉన్నట్టు కనపడుతుంది. కానీ దేవుడు మనల్ని, ఎందుకంటే ఆయన ప్రేమామయుడు కనుక ఒకరినొకరిని ఆదరించుకోమని చెప్పినట్లుగా కూడా మనకి కనపడతా ఉంది ఆ వాక్యంలో. కాబట్టి మనం కూడా ఎవరైనా చనిపోయినప్పుడు పెడతా ఉంటాం కదండి, ఏదని ఆదరణ కూడికలని పెడతా ఉంటాం. ఆదరణ కూడికలు పెట్టినప్పుడు ఏం చేస్తాం, మనం ఏమన్నా వెళ్ళి వాళ్ళని ఆదరిస్తామా? ఎందుకంటే మన మాటలు చెప్తండి వాళ్ళకి ఆదరణ దొరకదు, కానీ మనం దేవుని మాటల ద్వారా వాళ్ళని ఆదరించే వాళ్ళముగా ఉండాలి. దేవుని మాటలు అంటే ఈ లేఖనాల ద్వారా మనం వాళ్ళని ఆదరించేటటువంటి వారముగా ఉన్నాం. పాస్టర్ గారు వస్తారు, ఏదో కొన్ని ఆదరణ మాటలు చెప్తారు, మనమైతే వెళ్తాము, ఏదో వాళ్ళు ఇచ్చిన పండు పొలమో తీసుకుని మనం వచ్చేసేస్తాం. కానీ మరి మనం ఎంతవరకు వాళ్ళని ఆదరించే వారంగా ఉంటున్నామో కూడా మనల్ని తెలుసుకోవాలండి. ఇట్లాగే కొంతమంది భక్తుల్ని దేవుడు ఏ విధంగా ఆదరించారో పాత నిబంధనలో నుంచి మనం కొన్ని మాటలు చూసుకుందామండి. ఆయన ప్రేమ ఎంత అనుకున్నాము, ఆయన భూమిని ఆకాశం కంటే ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన ప్రేమ మనల్ని చూపిస్తాడు. పైగా ఆయన భక్తుల ఎడల, ఆయన సేవకుల ఎడల ఆయన ఆదరణ కూడా ఇంకా ఎంతో ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకే కనపడతా ఉంటుందండి. అట్లాగే మనం పాత నిబంధనలోని భక్తులను మన అందరికీ తెలిసినవి ఇవన్నీ నేను ఎక్కువ చెప్పను, కానీ ఒక మాటలో ఒక్కొక్కరు చెప్పి మానేస్తాను. అబ్రహాం గారు ఉంటారండి. అబ్రహాం గారిని ఎట్లా ఆదరించారు? ఆయనకి నిరీక్షణకి ఆధారము లేనప్పుడు ఆయన ఎంతగానో ఆదరించి ఆయన సంతానాన్ని వృద్ధి చేసి ఇసుక రేణువుల వలన ఆకాశ నక్షత్రాల వలన విస్తరింపజేసి ఆయన్ని పైగా ఏం చేశారండి, విశ్వాసులకు తండ్రిగా చేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన్ని తన స్నేహితుడిగా కూడా చేసుకున్నట్లుగా కూడా మనకు కనపడతా ఉందండి. అదేవిధంగా నోవహు గారి జలప్రళయంలో కూడా ఎవరిని ఆయన రక్షించుకున్నాడండి? ఒక్క నోవహు కుటుంబాన్ని మాత్రమే రక్షించుకున్నారు. మరి మిగతా వాళ్ళని ఎందుకు రక్షించుకోలేదంటే ఈయన నోవహు గారు మాత్రమే నీతిమంతుడిగా కనబడ్డట్టుంది. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేశారండి? నీతిమంతుడిగా లేక ఏమన్నా చేశారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటండి, తినుతూ త్రాగుతూ పెండ్లు చేసుకుంటూ ఉంటారంట. అంటే తినటం తప్ప లేకపోతే తాగటం తప్ప? దేవుడు ఈ సృష్టి అంతా ఇచ్చింది మనకి ఎందుకండి? మనిషి కోసమే కదా. మీరు తినమన్నాడు, తాగమన్నాడు కదా. కానీ ప్రతిదానికి కూడా ఒక మితం ఉండాలండి. ఆ మితం మేము తాగినా తిన్నా కూడా, అందుకే ఇశ్రాయేలు అంటాడు, మీరు తినటానికి తాగటానికి కూర్చున్నారు కానీ ఆడుటకు లేచారని చెప్తున్నాడు. అందుకే ఆనాడు ఇశ్రాయేలీలందరినీ ఏం చేశాడు, వాళ్ళని అడరణ్యంలోనే రాలగొట్టేశాడండి. కాబట్టి ఇక్కడ లూతు గారి కుటుంబం ఒక్కటి మాత్రమే నీతిగా కనబడింది. కాబట్టి అప్పుడు నోవహు గారు ఉన్నాడు. కొన్ని మాటలు చదువుకుందాము. నా సేవకుడైన ఇశ్రాయేలు నేర్పరచుకునే నా సేవకుడైన అబ్రాహాము సంతానమా కాదండి, 11 నీ మీ నువ్వు నా దాసుడు అని నేను నిన్ను రక్షింపకుండా ఉంటానా? కాబట్టి నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉండాను, నీవు భయపడకము అంటున్నాడు. అంతేకాకుండా నేను నీ దేవుడినై ఉండాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయవాడను నేనే, నీ నీతి అను నా రక్షణ హస్తముతో నిన్ను ఆదరించేదని అంటున్నాడండి. యెషయా గారికి అంటే దేవుడు ఆయన బిడ్డల, ఆయన ఎంత భయభక్తులు గల వారి బిడ్డలని ఆయన ఎంతగానో ఆదరించేవాడుగా ఉంటున్నాడండి. అదేవిధంగా అండి దావీదు మహారాజు గారు కూడా చెప్తారండి. దావీదు మహారాజు గారు ఏమంటాడు 24 కీర్తనలో, నా దుడ్డు కర్ర గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు కూడా భయపడను అంటున్నాడండి. అంతేగాక నీ దుడ్డు కర్ర, నీ దండము, నీ దండం అంటే నీ హస్తము నన్ను ఆదరించుద్ది అని చెప్తున్నాడండి. అట్లాగే
మరి దావీదు గారు ఇంకొక మాట కూడా చెప్తాడండి. కీర్తనల గ్రంథం 54:4 వచనంలో అంటారు, అప్పుడు సౌలు గారు దావీదు గారిని తరుముతూ ఉంటాడు అన్నమాట చంపటానికని. అప్పుడు సౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును, నన్ను ఆదరించువాడు, ఆపత్కాలములో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడని దావీదు మహారాజు గారు కూడా చెబుతున్నారండి. అలాగే మరి ఏలియా గారి సంగతి మనకు తెలుసు కదా, అందరికీ తెలుసు. ఏలియా గారికి అక్కడ షోమ్రోన్లో కరువు వచ్చినప్పుడు ఏలియా గారిని దేవుడు ఏ విధంగా ఆశ్రయించాడండి? ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? అక్కడ కరువు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి సారెపతి విధవరాలు కాదండి, అంతకుముందు కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళమని చెప్తారు కదా. కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు తాగుతూ ఉండమని చెప్తారు కదా. అక్కడ నీళ్లు తాగటం మాత్రమే కాకుండా అండి, దేవుడు ఇంకా ఏం చెప్తాడు ఆయనకి, నేను నీకు ఉదయము సాయంకాలం కూడా ఆహారాన్ని పంపిస్తానంటున్నాడండి. ఎవరి చేత పంపిస్తాడంటండి? కాకోలం చేత పంపిస్తాడంటండి. అంటే పక్షులు దేవుని మాట వింటున్నాయి, జంతువులు దేవుని మాట వింటున్నవి. కానీ దేవుని మాట వినందల్లా ఎవరయ్యా అంటే మనుషులు మాత్రమే. అందుకే దేవుడు చాలా బాధపడుతూ ఒకసారి యెషయా గ్రంథంలో కూడా చెప్తాడు, అయ్యా నా పిల్లల్ని ఎంతో పెంచి పెద్దవారినిగా చేశాను, వారు నా మాట విన్నోళ్ళకున్నారని దేవుడు ఎంతో బాధపడేవాడుగా ఉంటున్నాడు. మరి కాకులలో అంటే కాకులం అంటే మనకు తెలుసు, కాకులు ఆహారం తీసుకెళ్తామంటే ఎంత గొప్పతనం అండి కదా. అందులో అది ఏం ఆహారము? నాన్ వెజ్, మాంసము, రొట్టెలు అంట. మరి మాంసము రొట్టెలు అంటే కాకులు చిన్నపిల్లల చేతుల్లో ఏదన్నా ఉంటేనే తీసుకొని పారిపోయేటంటే స్వభావం కలిగినటువంటి కాకులు, అలాంటి కాకులు ఆయనకి రోజు ఉదయము సాయంత్రము రొట్టె మాంసం కూడా తీసుకొని వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. తర్వాత ఆ కెద్రోను వాగు దాటి ఎండిపోయినప్పుడు కూడా దేవుడు ఆయన మర్చిపోయాడా? ఏలియా గారిని దేవుని మర్చిపోలేదండి. మళ్ళీ ఎక్కడికి పంపించాడు? సారేపతి విధవరాలకు పంపించాడు. ఆ సారేపతి విధవరాలు సారేపతి విధవరాలకు పంపించినప్పుడు అక్కడ చెప్తాడు ఆమెకి, అమ్మా ఆమె ఈయన ఆ ఊర్లోకి ప్రవేశించగానే ఆమె అక్కడ ఏం చేస్తుందంటండి, కట్టెలు ఏరుకునేదిగా ఉందంట కదండి. కట్టెలు ఏరుకుంటా ఉంటే ముందు ఆమెను పిలిచి ఆమెను వేడుకున్నాడంట. అక్కడ ఒక మాట ఉంటుందండి, ఆమెని వేడుకున్నాడంట. ఏమని? నాకు కొంచెము మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వమని. సరేనని ఆమె మంచినీళ్ళే కదా అని తీసుకురావటానికి పోతుందంట. మళ్ళా వెనక్కి పిలిచాడంటండి. మళ్ళా వెనక్కి పిలిచి ఏం చెబుతున్నాడు? నాకు ఒక రొట్టె ముక్క, నాకు ఒక అప్పము తర్వాత తీసుకొని రా అంటే అప్పుడు ఆమె చెబుతుంది, అయ్యా నా దగ్గర కొంచెమే ఉంది, నా బుడ్డిలో కొంచెం నూనె ఉంది, కొంచెం పిండి మాత్రమే ఉంది. నేను ఈ పొలాలు ఏరుకొని వెళ్ళి నేను నా బిడ్డ కూడా వాటిని కాల్చుకొని తిని చనిపోవాలనుకున్నప్పుడు అప్పుడు ఏలియా గారు ఏంది, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి అని చెప్పినప్పుడు ఆవిడ ఏమంటుంది, అయ్యా నా బుడ్డిలో కొంచెం నూనె ఉంది, పిండి కూడా కొంచెం ఉంది అంటే అప్పుడు ఏం జరుగుతుంది, నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వెళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినన్నది. అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లా అంటున్నాడు, భయపడవద్దమ్మా, నువ్వు పోయి నీవు చెప్పినట్టు నువ్వు చెప్పినట్లే చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పాలు చేసుకో. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు కూడా ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోదని ఇశ్రాయేల్ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనమైతే అంటాం, అసలే నా దగ్గర కొంచెం ఉందండి, నేను మళ్ళీ మీకేం తీసుకొచ్చేది అంటలేదు. ఆయన మాటకు లోబడి ఆమె వెళ్ళి అదేవిధంగా మొదట చేసినటువంటి అప్పాన్ని ఏలియా గారికి తీసుకొచ్చి ఇచ్చినట్లుగా కనపడుతుంది. తర్వాత ఇంకా ఉంది, వాళ్ళ బిడ్డ చనిపోయినప్పుడు కూడా ఏలియా గారు ఆ బిడ్డను మళ్ళీ బ్రతికించి ఆమెకు ఇచ్చినట్లుగా కూడా మనకి కనపడుతూ ఉందండి. అలాగే మరి ఒక రూతు గారిని తీసుకుందామండి. ఈమె రూతు గారు ఎవరండి? ఆమె అమ్మోరీరాలు కదా, అన్ని దేశస్తారు అంటే ఈ లోతు సంతానం అండి. వీరు రూతు గారు కూడా లోతు సంతానం. అయితే ఈమె చివరికి ఎట్లా మిగిలిందంటే ఒక విధవరాలుగా మిగిలిందండి. అంటే తన భర్తను పోగొట్టుకుంది, మామగారిని పోగొట్టుకుంది, తర్వాత
తన మరిది గారిని కూడా పోగొట్టుకుంది. ఇక చివరికి ఆమె మిగిలింది. ఏ సహాయం చేయలేనటువంటి వాళ్ళ అత్తగారు కూడా మిగిలిందండి. ఆ అత్తగారితోటి వచ్చినప్పుడు ఆమె ఏ స్థితిలో ఉంది? ఆమె ఏమన్నా ఉన్నతమైన స్థితిలో లేదండి. వాళ్ళ అత్తగారు కూడా వాళ్ళు కరువు వచ్చి వెళ్ళారు. తర్వాత మళ్ళీ దేశంలో కరువు తగ్గిపోయిందని చెప్పగానే విని ఆమె మళ్ళీ తన యొక్క దేశానికి తన కోడలను కూడా వెంట పెట్టుకొని వచ్చినట్టుగా మనకి కనబడుతూ ఉందండి. మరి ఆమెను ఆదరించడానికి దేవుడు ఒకళ్ళని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన ఎవరండి? బోయజు గారండి. ఈ రూతు మన అందరికీ తెలుసు. బోయజు గారిని ఆ బోయజు గారు ఆమెతోటి ఇప్పుడు సహజంగా ఒక విధవరాలు, ఏమీ ఆశ్రయం లేనటువంటిది, అలాంటి వారిని చూస్తే ఎవరికైనా ఏమంటుందండి? చాలా చిన్న చూపు కలుగుద్ది. మరి ఈ బోయజు గారు ఎవరంటే చాలా సంపన్నుడు, చాలా ఆస్తి కలిగినటువంటి వాడు. అటువంటి ఆయన ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే ఆయన చేలోనే పరిగె ఏరుకోవటానికి పోయిందండి కదా. మరి పరిగెరుకోవటానికి పోయిన పిల్ల అంటే పనివాళ్ళు అంటే వాళ్ళకి చాలా చులకనగా ఉంటుంది. కానీ బోయజు గారు ఏం చెప్తున్నాడంటే రూతు గ్రంథం 11వ అధ్యాయం అండి. బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్త చేసినదంతయు నాకు తెలియబడును. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ఎవరెట్టారంటండి? ప్రతిఫలం యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నిన్ను సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడని చెప్పేసి బోయజు గారు చెప్తున్నాడండి. మరి ఈ బోయజు గారికి ఎంత మంచి మనసు, దేవుని ఆశీర్వాదిస్తాడనేటువంటి దేవుని తెలిసిన సంగతి ఎట్లా తెలిసిందంటే, ఈ బోయజు గారు ఎవరి కుమారుడండి? రాహాబు గారి కుమారుడు. మనకు తెలుసు, రాహాబు అనగానే మనం ఏమంటాము? వేశ్య అంటాము. ఈ రాహాబు గారికి సల్మాన్ గారికి పుట్టిన కుమారుడే ఈ బోయజు. ఈ రాహాబు గారు మొదట ఒకవేళ వేశ్యగా ఉంటే ఉండొచ్చునేమో కానండి, తర్వాత ఈమె పేరు ఎక్కడ రాయబడి ఉందో తెలుసండి? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా ఉంటుందండి. ఆ విశ్వాస వీరుల జాబితాలో ఈమె యొక్క పేరు లిఖింపబడినట్లుగా కూడా మనకు కనబడుతుంది అన్నమాట. అంటే ఆమె అంత విశ్వాసిగా మనకి కనబడుతుంది. అలాగే ఈమె రూతు గారు కూడా ఆమె చేసినటువంటి పనికి దేవుడు నిన్ను ఆశ్రయిస్తానన్నాడు కాబట్టి ఈ బోయజు గారు ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా సంతానం కలిగింది. ఈ రూతు గారి పేరు కూడా దేవుడు ఎక్కడ రాయించాడంటే యేసుక్రీస్తు వారి వంశావళిలో ఈ రూతు గారి పేరు కూడా రాయించినట్లుగా మనకి కనబడతా ఉందండి. తర్వాత మనము మన పాఠ్యాంశంలోనికి వద్దామండి. ఇప్పుడు మనం చదువుకున్నాము కదా, రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మనం 10 నుంచి 10 చదువుకున్నాం కదా, మొదటి నుంచి 7 వచనాల దాకా. ఇక్కడ ఈమె ఏం చేస్తుందండి? అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య వచ్చి, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడయ్యా, వాళ్ళేమో నాకేమో చాలా అప్పు ఉంది, నా భర్త ఎటువంటి వాడు కూడా నీకు తెలుసు, ఆయన దేని యందు భయభక్తులు కలిగిన వాడు, కాబట్టి ఇప్పుడు నాకు 2 కుమారులు ఉన్నారు, నా 2 కుమారులను కూడా పిల్లలు ఏం చేస్తున్నారండి? వాళ్ళ దాసులుగా నా బిడ్డలను తీసుకెళ్తున్నారని చెప్పి ఆయనకి ఏం చేస్తుంది? ఆమె మొర్ర పెడుతుందంటండి. ఏం అడగలేదండి ఆమె ఏమంటుంది? మొర్ర పెట్టిందంట. ఎవరి దగ్గరికి వచ్చండి? ప్రవక్త దగ్గరికి వచ్చి మొర్ర పెట్టిందంట. అందుకే కీర్తనాకారుడు చెప్తాడు 145వ కీర్తన 18వ వచనాల్లో, నాకు మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉంటానన్నాడు. మరలా నాకు నిజముగా మొరపెట్టు వారికంట. అంటే నిజంగా మొరపెట్టడం ఒకటి ఉంటుంది కదా, కొంతమంది ఏంది పైన అడుగుతారు, కొంతమంది నిజంగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఆసక్తి కలిగి శ్రద్ధతో అడిగేవాళ్ళుగా ఉంటారు. అందుకేమన్నా ఆయన నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానని చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా గారు కూడా ఆమెకి ఏం సలహా ఇచ్చాడమ్మా? మరి ఆమె కొద్దిగానే అడిగింది కదా. దేవుడు అండి మనం అడిగేదానికంటే ఊహించే వాటికంటే కూడా చాలా ఎక్కువగా ఇస్తాడు. అదే ఎపిసి పత్రికలో 3:20లో ఉంటుంది, మీరు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే కూడా నేను ఎంతో అధికంగా ఇస్తానని చెప్తున్నాడు. ఇక్కడ అలాగే సొలొమోను గారు కూడా దేవుడుగా ఏమడుగుతాడండి? నాకు ఏమంటాడు? నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతాడు. మరి దేవుడు జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? ఆయనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. కాబట్టి ఆయనకి ఇష్టలుగా మనం అడిగేమనుకోండి,
మనం ఆయన ఏది అడిగినా ఇస్తాడు, దానికంటే ఎక్కువగా ఇస్తాడు. ఆయనకి ఇష్టం లేకుండా మనం అడిగేమనుకోండి, మనం అడుక్కున్నా కూడా ఆయన మనకి ఏమీ ఇవ్వనట్లుగా మనకి కనబడతా ఉంది. ఇక్కడ ఈమె ఈయన దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతుందండి, అయ్యా ఇట్లా నా పిల్లల ఇద్దరిని వాళ్ళు తీసుకొని వెళ్తున్నారని చెప్తే ఆయన చెప్తున్నాడు, మరి నీ దగ్గర ఏముందమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఏముంది, నా దగ్గర ఒక నూనె కుండ మాత్రమే ఉందని ఆమె చెబుతా ఉందండి. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎన్ని కుండలైతే నీకు దొరుకుతున్నాయో అన్ని కుండలు కూడా తీసుకొచ్చుకోమని చెప్తాడు. అంటే ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడండి మన పనికి శక్తి వంచన లేకుండా చేయాలి. అప్పుడే మన పనికి కూడా ఫలితం దొరికేటట్లుగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు శక్తి వంచన లేకుండా కొన్ని కుండలను సంపాదించుకున్నారు. ఆ కుండల నిండా ఏం చెప్పాడు, మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని నీ బిడ్డలు ఆ కుండలో నూనె పోసుకోమని చెప్పినప్పుడు ఆ నూనె అంతా ఉంచినప్పుడు ఆ కుండలన్నీ నిండిపోయిన తర్వాత ఆమె అడుగుతుంది, ఇంకా ఏమన్నా వండాయంటే ఇంకా బిడ్డలు లేవని చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఏమడిగింది, మొదట తను అప్పు తీరాలని మాత్రమే అడిగింది కదండి. అప్పు తీరటమే కాకుండా ఏమైంది, వాళ్ళ బిడ్డలను కూడా ఆయన దాసత్వం నుంచి విడిపించినట్టుగా ఉంది. ఇంకా అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా నూనె మిగిలింది కదా, ఆ దైవజనుడు అతని ఎద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు ఏమంటున్నాడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాడంట. అంటే ఏం చెప్తున్నాడు ఆయన, ఆమె అడిగింది అప్పు తీర్చాలి, నా బిడ్డలు బాగానే, కానీ ఆమె జీవనోపాధి కూడా కలిగించినట్లుగా కూడా మనకి కనబడుతూ ఉందండి. టైం అయిపోయింది. సరే అండి, కొత్త నిబంధన పాఠంలోకి వద్దామండి. సువార్త పాఠ్య భాగంలోకి మనం చదువుకున్నది లూకా సువార్త 9వ అధ్యాయం. టైం అయిపోతుంది. ఇక్కడ ఇదంతా మనకు తెలిసింది కథే కదండి. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా చెప్పేటటువంటి సంఘటన అన్నమాట ఇది. అక్కడ దేవుడు ఏం చేశాడు, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంపించాడండి, 5,000 మందికి పంచిపెట్టినట్టుగా మనకు. అంతకుముందు ఆ శిష్యులు ఏం చేసి వచ్చారంటే, వాళ్ళు దేవుడు వాళ్ళ శిష్యులు యేసుక్రీస్తు వారు ఎక్కడికి పంపించారు, గ్రామాల్లోకి పంపించాడు. ఎందుకు పంపించాడంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగుల్ని స్వస్థపరచమని, తర్వాత వాళ్ళకి సువార్త వాక్యం బోధించమని కూడా దేవుడు మన చెప్పినట్లుగా కూడా కనబడతా ఉందండి. కాబట్టి ఆయన వెళ్ళి వాళ్ళు సువార్త వాక్యం చెప్పి బాగా అలసిపోయి వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు, మనం వెళ్ళి ఎక్కడన్నా అలసట తీర్చుకుందామని చెప్పేసి వాళ్ళు ఒక అరణ్య ప్రదేశంలోనికి వచ్చినప్పుడు ఆ అరణ్య ప్రదేశంలో యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కనపడతారో ఈ జనాలకు కావాల్సింది ఏంటంటే ముందు శరీరానికి స్వస్థత కావాలి కదండి. అందుకని జనాలు తండోపతండాలుగా వస్తున్నారంట. తండోపతండాలుగా వచ్చినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి వారు ఎవరెవరికి ఏ వ్యాధి ఉందో అన్ని వ్యాధులు బాగు చేశాడు. తర్వాత వాళ్ళకి ఏం చేశాడండి యేసుక్రీస్తు వారు, ఆయనకి ఆత్మీయ ఆహారాన్ని కూడా అందించినట్లుంది. శరీరాల్ని స్వస్థపరచడమే కాకుండా ఆత్మీయ ఆహారం కూడా అందించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. మరి ఆత్మీయ ఆహారం అందించి ఇదన్నీ వీళ్ళందరినీ స్వస్థపరిచేసరికి ఏమైందంట, ప్రొద్దుపోయిందంట. అప్పుడు ఆ శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మరి వీళ్ళందరినీ గ్రామాలకు కానీ ఎక్కడికన్నా పంపిస్తే వాళ్ళు ఆహారం సిద్ధపరచుకొని వాళ్ళకి కావాల్సిన బస్సు ఏదో చూసుకుంటారని చెప్పేస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు, మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి అని చెప్తున్నాడు. అంటే ఆయన పెట్టలేడు యేసుక్రీస్తు వారు, ఆయన లేని దానిలో నుంచి ఉన్నట్టుగా పిలిచే దేవుడు కదా. వాళ్ళు అప్పటికే ఆ శిష్యులు ఏం చేశారు, వాళ్ళు అంటే ఇక్కడ రాయబడలేదు కానీ యోహాను గారి సువార్తలో రాయబడి ఉంటుందండి. ఒక చిన్న పిల్లవాని వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నట్టుగా వాళ్ళు అప్పటికే వెతికి తీసుకొచ్చినట్టుగా ఉంది. కానీ వాళ్ళు తీసుకురాగానే దేవుడు నా మహిమ చూడండి, ఇదిగో పంచి పెట్టండి అనలేదండి. ఆయన తండ్రిని బయలుపరుస్తున్నాడు అనమాట. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఏమంటున్నాడు, ఆశీర్వదించి అప్పుడు ఇచ్చాడు అన్నమాట వడ్డించమని. ఆ వడ్డించటంలో కూడా ఎట్లా వడ్లిచ్చారండి, చాలా క్రమ పద్ధతిలో వడ్డించినట్లుగా కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ తిన్న వాళ్ళందరూ కూడా అండి మళ్ళీ మిగిలిన గంపలు ఏమైనా చేశారా, వేస్ట్గా పడేశారంటే వేస్ట్గా కూడా వాళ్ళు ఏం పడేయలేదు. మళ్ళీ జాగ్రత్తగా అన్నిటినీ 12 గంపలకి ఎత్తినట్లుగా కూడా
మనకి కనబడతా ఉందండి. అదేవిధంగా ఒకసారి 3 రోజులు కూడా అండి ఈ ప్రజలంతా 3 రోజులు ఆహారం లేకుండా కూడా అట్లాగే దేవుని దగ్గర ఉన్నట్లుగా మనకు కనపడుతుందండి. దేవుడు వాక్యం అందిస్తుంటే వాళ్ళకి ఆ ఆకలి కూడా తెలియలేదంటండి. అప్పుడు 3 దినాలు అయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరిచినట్లుగా మనకు కనపడుతుంది. కానీ ఆయన చేసేటటువంటి క్రియలు చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలండి. అందుకే యోహాను గారు ఏమంటాడంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలన్నీ కూడా అంటండి ఈ రాసినంట ఆ గ్రంథాలకంట ఈ భూలోకం అంతా కూడా చాలదంటండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో యోహాను గారు చెప్తాడు, అనేకములు గలవు, ప్రతి దానిని వివరించి రాసిన ఎడల ఈ భూలోకమైన కూడా సరిపోదంటండి. అంటే దేవుడు ఆయన అన్ని ఆశ్చర్య కార్యాలు చేసినట్టుగా కూడా మనకు కనబడుతుందండి. కొత్త నిబంధనల ఆదరణ గురించి కొన్ని మాటలను చేసుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు ఏ విధంగా ఆదరించాలని వాళ్ళు చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అండి. 2వ కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అండి. ఆయన ఏ విధంగా చెప్తున్నాడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడండి 3 నుంచి 7 వచనాల్లో ఈ ఆదరణ అన్న మాట కనీసం 10-11 సార్లు అన్నట్టు కూడా రాయబడినట్టుగా ఉంటుందన్నమాట. అదే చెప్తున్నాడు పౌలు గారు, మేమందరిని శ్రమల్లో ఉండవాళ్ళని మేము ఆదరించాలని దేవుడు మాకు చెప్పాడు. కాబట్టి మేము ఎందుకు అనుకుంటున్నామంటే మాకు శ్రమలు విస్తరించాలని అనుకుంటున్నాడంట పౌలు గారు. మనం శ్రమలు విస్తరించాలనుకుంటామా కదండి? మనం సిరి సంపదలు విస్తరించాలనో, లేకుంటే మన పిల్ల పాపలు విస్తరించాలనో, అవన్నీ విస్తరించాలని కాకుంటాం. కానీ పౌలు గారు అయితే ఏమనుకుంటున్నాడండి, శ్రమలు విస్తరించాలనుకో. ఎందుకు శ్రమలు విస్తరించాలని కోరుకుంటున్నాడంటే ఆయన శ్రమలు విస్తరించిన కొద్దిగా వాళ్ళకి దేవుని యొక్క ఆదరణ ఎక్కువగా దొరుకుతుందంటండి. అందుకని పౌలు గారు ఏమంటున్నాడు, మాకు శ్రమలు విస్తరించాలని కోరుకుంటున్నాడు. మనమైతేనండి శ్రమలు విస్తరించాలని కోరుకోము. కానీ మనం ఇందాక చదివినట్లుగా దేవుడు ఎట్లా ఆదరిస్తాడంటే, ఒక మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు యెషయా గారు చెప్తున్నాడండి. ఏమనంటే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తాను అని చెప్తున్నాడండి దేవుడు. ఎట్లా ఆదరిస్తాడంటండి, మన తల్లులకు తెలుసు అందరికీ కదా, మన బిడ్డల్ని ఎలాగ ఆదరిస్తామో పుట్టినప్పటి నుంచి మరి వారు పెరిగే వరకు. మనమైతే కొంతకాలమే దేవుడిని ఆదరిస్తామేమో కదండి మన బిడ్డల్ని. కానీ యేసుక్రీస్తు వారు అయితే ఏమంటున్నారు, నేను ముదిమి వరకు కూడా నేను మిమ్మల్ని ఎత్తుకునేవాడిని అని చెప్తున్నాడండి. అంటే నేను మిమ్మను ఎన్నడూ విడువను, ఎడబాయను. అంతేకాదు తల్లి అయినా కూడా ఒకవేళ ఏదో ఒక సమయంలో, అంటే నిద్ర సమయంలో కానీ ఎప్పుడన్నా కానీ మర్చిపోవచ్చునేమో, కానీ నేనైతే మాత్రము మేము ఎన్నడూ కూడా మర్చిపోనన్నారు. అంటే ఈ దినాల్లో తల్లిళ్ళు ఎట్లా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం కదండి, మనం పేపర్లో చదువుతున్నాం. ఈ దినాల్లో తల్లుల ప్రేమ అంతగా ఉందంటారా? తల్లులు అంత ప్రేమగా ఉండేట్టుగా మనకి ఎక్కడ కనబడతలేదండి. ఈ కొత్త నిబంధనలోకి వచ్చేసరికండి ఆశీర్వాదాలు కాదు కానండి, దేవుడు మనకు శరీర ఆశీర్వాదాలు కానీ కాదు, కానీ ఆత్మరక్షణ ఎక్కువగా కోరుకునేవాడుగా ఉన్నాడండి. ఆత్మరక్షణ అంటే మనకి ఏం కావాలి? యేసుక్రీస్తు వారు మరి సిలువ ఎక్కింది, సిలువ మోసింది, ఆయన ప్రాణం పెట్టింది ఎందుకండి కదా, మన రక్షణకి ఇవ్వాలని కదా. ఆయన సిలువ మీద ఆయన పెద్ద కేక వేసి చనిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏమైనా అంటండి, కేక వేసి చనిపోయినప్పుడు గుడి తెర చిరిగిపోయిందంట. అంతేగాక సమాధులు కూడా బద్దలైపోయినాయి అంటండి. మరి మన సమాధులు అన్న బద్దలైనవి, కానీ మరి మన హృదయాలు ఎంతవరకు తెరవబడుతున్నాయో మనము ఒక్కసారి ఆలోచించుకోవాలండి. కాబట్టి మనము ప్రతిదినము ఆచారప్రకంగా రానియండి, భక్తిపూర్వకంగా రాని ఎట్లయినా వస్తున్నాము దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మాటలు విన్న మాటలని మనము ఎంతవరకు ఆచరించగలుగుతున్నాము? విని విడిచిపెట్టి కొట్టుకుపోయే వారంగా ఉంటున్నామా, లేకపోతే వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునేటటువంటి వారంగా ఉంటున్నామేమో, మనల్ని మనము పరీక్షించుకునే వారముగా ఉండాలండి. కాబట్టి మన హృదయాల్లో తెరవబడాలండి. ఎందుకంటే మనం మన ఇష్ట ప్రకారం భూమి మీదకి రాలేదండి. ఆయన చిత్త ప్రకారము ఈ తరము
తరంలో మనం రావాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనము ఈ తరంలో భూమి మీదకి వచ్చాము. భూమి మీదకు మరి ప్రతి వారిని కూడా ఏ పని లేకుండా దేవుడు పంపించలేదండి. మనల్ని కూడా ఏదో ఒక పని మీదే దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించాడండి? ఆయన కూడా పని మీదే పంపించాడు. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు కూడా ఒక మాట చెబుతున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదివితే, అయ్యా తండ్రి, మీరు నాకు ఇచ్చినటువంటి పని అంతా కూడా నేను సంపూర్తిగా చేసి దాన్ని నెరవేర్చాను. ఇప్పుడు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమని మళ్ళా నాకు తిరిగి ఇచ్చేయని చెప్తున్నట్టుగా ఉంది. మరి మనకు కూడా పని లేకుండా దేవుడు ఈ భూమి మీదకు పంపించలేదండి. కాబట్టి మనము కూడా మరి మనం పని ఏదో గుర్తెరింగి మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి ఇష్టానుసారంగా దేవుని చిత్త ప్రకారం నడిచే వారంగా ఉండాలని నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి వాక్యాన్ని అందించినటువంటి ప్రియ తల్లి గారు మార్తమ్మ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినాన మనకి దైవ సందేశాన్ని అందించేవారు సహోదరులు గొర్రెముచ్చు అజయ్ బాబు గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. విషయాన్ని గమనించాలి. మరోసారి తెలియజేస్తా ఉన్నాను, గమనించండి. బాప్తిసం తీసుకునేవారు, అలాగే నిర్ధారణ తీసుకున్నటువంటి వారు మరి కిరణ్ పాల్ పాస్టర్ గారికి మీ నేమ్స్ ఇవ్వండి. 7వ తారీఖు నుండి మరి 12వ తారీఖు వరకు నిర్ధారణ క్లాసులు జరిగించబడతాయి. అందులో మరి పాల్గొనాల్సిన వారి విషయాన్ని గమనించి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నిర్ధారణ క్లాసులు ఉంటాయి కనుక నిర్ధారణ తీసుకునేవారు, బాప్తిసం కొరకు సిద్ధపడేవారు మీరు మీ నేమ్స్ని ఇవ్వవలసిందిగా ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో అందరం కూడా లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థింతుము. కలువరి గిరిపై
ఈ మా మానవుల కొరకు నీ యొక్క రక్తాన్ని చిందించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు చూపించిన మహాకృపను బట్టి ఇటీవలగా మండలకాల ధ్యానములోని 25వ దినములోనికి ప్రవేశపెట్టి ఉన్నాం. సంగముగా కూడి పాటల ద్వారా నిన్ను మహింపరిచాం, ఆరాధనలో పాలిభాగస్తులమై ఉన్నాం. నీ యొక్క దాసురాలు ద్వారా విత్తనై ఉన్న ప్రతి ఒక్క వాక్యము మా యొక్క హృదయ ధ్యానములో అంగీకారముగా చేసుకున్నట్టుకు నీ యొక్క కృపను చూపించి నడిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క పిసిసి చైర్మన్ గారు బట్టి, అదే రీతిగా ట్రెజరర్ గారు బట్టి, పిసిసి ఎల్సిసి సభ్యులు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలోనూ, కుటుంబం యొక్క ఉద్యోగ రంగంలోనూ నీ యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించి నడిపించండి. స్త్రీల సమాజం బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ఎందరో తల్లిలు ఈ యొక్క లెంట కాలం యందు వారి యొక్క దినాలను వారు ఉపవాసంతో వారి యొక్క దినాలను గడుపుతూ ఉన్నారు. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరే అనుగ్రహించండి. వారి యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ ఆత్మీయంగా ఎదుగుటకు మంచి తరుణాన్ని మీరు ఏర్పాటు చేసిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క చేతి పనుల్లోనూ వారి యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి నడిపించండి. యోజన సభ్యులు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు దేశ విదేశాలలో వారి యొక్క జీవనోపాధిని కొనసాగుతూ ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ రంగంలోనూ, వ్యాపార వృత్తుల్లోనూ వారి యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి నడిపించండి. సండే స్కూల్ బాలబాలికలు బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా జరిగిన 10వ తరగతి పరీక్షలంతటిలోని యొక్క విజయాన్ని చూపించున్నావు. వారి ఫలితము కోసం ఎదురు చూస్తూ ఉండగా సంఘానికి అదే రీతిగా ఈ యొక్క చీరాల మహాపట్టణానికి కావాల్సిన ఫలితాన్ని నీవే అందించి ఈ యొక్క సంఘము ద్వారా ఆనందభరితమైన రీతిలో కొనసాగే మంచి భాగ్యాన్ని దయచేయండి. అదే రీతిగా వారు ఎంసెట్, అదే రీతిగా జేఈఈ మెయిన్స్ పరీక్ష నిమిత్తమై సిద్ధపడుతూ ఉన్నారు. విద్యార్థులకు కావాల్సిన సమయోచిత జ్ఞానంతో నీవే నేర్పించి ఆ యొక్క పరీక్షలు విజయవంతముగా రాయుటకు మంచి భాగ్యాన్ని మీరు అందిస్తారని కోరుచున్నాం నాయన. మా యొక్క సెయింట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క వ్యాపార వృత్తుల్లోనూ, వారి యొక్క కష్టార్జితంలోనూ, వారి యొక్క ఉద్యోగ రంగాన్ని, వారి యొక్క ప్రయాణాలని ఆశీర్వాదకరంగా మార్చి ఇటీవలగా ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో చేరుకునే మంచి భాగ్యాన్ని చూపించున్నావు. మనసారా నిన్ను స్తుతించారు, నిన్ను ఆరాధించారు. వారి యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ నీ యొక్క పాదాల సన్నిధికి వచ్చి నేటి దినమున నీకు ప్రార్థన విజ్ఞప్తి ద్వారా తెలియజేస్తున్న ప్రతి ఒక్క విన్నపముకు మీరే సమాధానాన్ని కనుపరచండి. అదే రీతిగా హారిస్పేట వాస్తవ్యులు గొడ్లు నెహమ్యా గారి బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క అనారోగ్య స్థితిని బట్టి వారు గుంటూరు మహాపట్టణం నందు హాస్పిటల్లో వారు చేరి ఉన్నారు. వైద్యులకు కావాల్సిన వైద్యాన్ని నీవే సమయోచిత జ్ఞానంతో నింపి నడిపిస్తావని కోరుచున్నాం నాయన. నెహమ్యా గారికి కావాల్సిన ఆరోగ్యాన్ని నీవే సమకూర్చి నీ యొక్క దేవాలయానికి నడిపించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మంచి భాగ్యాన్ని దయచేయండి. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఆయా స్థలాల్లో వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసులను నీవు దయచేసి నడిపించున్నావు. మా యొక్క తోటి హిందూ సహోదరులను, క్రైస్తవ సహోదరులను, అదే రీతిగా ముస్లిం సహోదరులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క వ్యాపారములను, వారి యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి నడిపించండి. నేటి దినమున వివాహ దినమును, అదే రీతిగా జన్మదినమును పురస్కరించుకొని నీ యొక్క దేవాలయానికి చేరొచ్చిన ప్రతి ఒక్క సంఘ విశ్వాసిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి దినాలు వారి యొక్క జీవితాల్లో ఎన్నో జరుపుకునే మంచి భాగ్యాన్ని దయచేయండి. మా యొక్క కోయర్ బృందాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా వారి యొక్క స్వరాలతో నిన్ను స్తుతించారు, నిన్ను ఆరాధించున్నారు. వారిని, వారి యొక్క పరిచర్యను రెట్టింపైన ఆశీర్వాదాలతో ఎదిగేలాగున మంచి కృపను దయచేసి నడిపిస్తామని కోరుచున్నాం నాయన. సంగీతం అందించిన నీ యొక్క దాసుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ రంగంలోనూ, వారి యొక్క ప్రయాణంలోనూ నీ యొక్క కృపా సహాయం నుంచి నడిపించండి. ఈ యొక్క సాయంకాలపు వేళన నీ యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన విజ్ఞప్తి ద్వారా నీ యొక్క పాదాల సన్నిధికి వచ్చి అర్పిస్తున్న ప్రతి ఒక్క మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నూతన దేవాలయం బట్టి ఎందరో విశ్వాసులు కానుకలు అర్పిస్తూ ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞప్తిలోనూ కావాల్సిన ఆశీర్వాదాలను వారికి, వారి యొక్క కుటుంబానికి నడిపించండి. ఈ
ఈ యొక్క రాత్రి వేళ ఈ యొక్క ప్రార్థన కూడికలో చేరి తిరిగి మా యొక్క గృహంలోనికి వెళ్తూ ఉండగా నీ యొక్క కృపాక్షేమంతో నుంచి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. మా యొక్క సెక్షనల్స్ను వారి యొక్క పరిచర్యను దీవించండి. రేపటి దినమున మా యొక్క పెద్దలు గురుముచ్చు అజయ్ బాబు గారు వాక్య సందేశం నిమిత్తమై సిద్ధపడుతూ ఉండగా నీ యొక్క దాసుడు విత్తనయున్న ప్రతి ఒక్క వాక్యము సంఘానికి, అదే రీతిగా విశ్వాసులకు కావాల్సిన వర్తమానమును సిద్ధపాడయ్యే మంచి భాగ్యాన్ని ఇప్పుడు మీరే అందించి రాత్రి వేళ మా యొక్క గృహంలోనికి వెళ్తూ ఉండగా మంచి విశ్రాంతితో ఉదయం నీ యొక్క సన్నిధికి వచ్చే మంచి భాగ్యాన్ని ఇప్పుడు మీరే అందించి నడిపిస్తారని కోరుచు యేసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తీగ దుష్టుల నుండి మమ్ములను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. అందరికీ వందనాలండి.